రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మేర్కాన్పేట్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు గ్రామస్తులతో చెట్టు క్రింద రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆమె ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి అమలు కాలేదు. ఇప్పటికీ అబద్ధాలతో రోజులు గడిపే ప్రభుత్వం ఇదని అన్నారు. మండల అధ్యక్షులు జయేందర్తో పాటు సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గారు, సింగిల్ విండో చైర్మన్ గారు లక్ష్మణరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ శేఖర్ గారు, అదేవిధంగా మా జ్యోతి శేఖర్ గారు, అదేవిధంగా రాములు ఎంపీటీసీ గారు, విలేజ్ ప్రెసిడెంట్ గారు, అందరు కూడా మండలం నుండి వచ్చిన నాయకులకు అందరికీ కూడా, అన్ని గ్రామాల నుండి నాయకులు వచ్చినారు. అందరికీ కూడా అందరితో పాటు మీర్కాన్పేట అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళందరికీ నమస్కారాలు. మా పత్రికా మీడియా సోదరులు నమస్కారాలు. సరే, గ్రామంలోకి రాగానే ఎప్పుడు మీర్కాన్పేట వచ్చినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు, ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామంలో సమస్యలను చెప్పుకుంటూ అభిమానాన్ని చాటుకుంటారు. ఎప్పుడు కూడా మీర్కాన్పేట ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీర్కాన్పేటకి రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతా ఉంటాం. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తూ ఎన్నికలకు పోయి ఎన్నికలలో గెలిచి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థమవుతా ఉంది. ఎన్నికలప్పుడు మామూలుగా చెప్పడమే కాకుండా గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గ్యారెంటీ కార్డు ఇచ్చి అంతా ఉంటేనేమో 2000 పెన్షన్ వస్తుంది, కేసీఆర్ 2000 ఇచ్చిండు, 4000 చేస్తాను ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చింది. కోడలు ఉంటే కోడలమ్మకు 2500 ఇస్తాం నెలకి ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చింది. అట్లాగే రైతులకు 100 రోజులలో మేము రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చున్నారు. కేసీఆర్ గారు 10,000 వేస్తున్నాడు ఎకరాకి, మేము వస్తే 15,000 వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీ ఇచ్చున్నారు. అట్లాగే రైతు కూలీలు, భూమి లేని వాళ్ళకు రైతు కూలీలు ఎవరున్నా కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఒక్క హామీ కాదు. కేసీఆర్ అయితేనేమో 1,00,000 రూపాయలే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాడు. అదే మేము వస్తే తులం బంగారం ఇస్తాం, అది కూడా మీరు పుస్తకట్టేటప్పుడే, అల్లుడు పుస్తకట్టేటప్పుడే మీకు పెళ్లి పందిట్లనే ఇస్తామనే మాట ఈ రోజున ముఖ్యమంత్రి మాట్లాడున్నాడు. ఇంతకుముందే మాట్లాడుతున్నాం మా పెద్దయ్యలందరినీ, అందరు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, నాకు 80,000 మాఫీ కాలేదు ఒక చెప్తున్నాడు, 40,000 ఉంటే మాఫీ కాలేదు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, 1,80,000 అప్పు చేస్తే 1,00,000 రూపాయలతో కట్టించుకున్నారమ్మా అని ఇంకో ఆయన చెప్తా ఉన్నాడు. ఇట్లా ఒక్కరొక్కరిని కదిలిస్తే 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీర్కాన్పేట వచ్చినాం. 10 మంది రైతులను కదిలిస్తే 10 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదంటున్నారు. మరి ఆ రుణమాఫీ చేయాల్సింది వాళ్ళకి బాకీనే కదా. ఖచ్చితంగా నిలదీసి ప్రశ్నించి రైట్ ఏదైతే ఉందో దాన్ని సాధించుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే బాకీ పడిందో ఆ బాకీకి సంబంధించిన అందరికీ చెప్పడానికి రావడం జరిగింది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికే ఇస్తామన్నారు. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే ఈరోజు పత్రాలు ఇచ్చుకుంటూ చెప్పుకుంటున్నారు తప్పిస్తే ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఇవన్నీ ఒకటి చెప్తే ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మ నా ఇంట్లో మన్మరాలు ఉంది, మరి స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వకపోయి. అట్లాగే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు బకాయి ఉన్నాడు. ఇట్లా ఏ ఇంటికి కదిలిచ్చినా ఎక్కడ పోయినా కూడా మేము కూడా అడగకపోతుంటే, కానీ ఎన్నికలప్పుడు ఏమని మాట ఇచ్చినారు, 100 రోజులలో చేస్తామన్నారు. కేసీఆర్ చేతనైతే లేదు, మేము వస్తే ఇవన్నీ 100 రోజులలో చేస్తాం, గ్యారెంటీ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి కార్డు తీసుకొని మీకు 2,500 ఇస్తారు, కార్డు తీసుకొని మీకు 4,000 ఇస్తారు, వికలాంగులకు 4,000 ఇస్తారు, ఇట్లా ఎన్నో మాటలు చెప్పుకుంటూ పోయినారు. ఈరోజు అదే అడుగుతున్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ మోసపోతే మోసపోతాం. ఇప్పటికే మోసపోయినాం కాబట్టి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు. ఎక్కడైనా చిన్నపిల్లలు, చదువుకున్న పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ చిన్న ప్లాట్ అమ్ముకొని బిజినెస్ చేసేవాళ్ళు. ఈరోజు మొత్తం బిజినెస్ పడిపోయింది. ఎక్కడ చూసినా కూడా అగమ్య గోచరంగా ఉంది. పాలన గాలి వదిలేసి సొంత నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. అంతేందుకు ఇప్పుడు వస్తుంటే మాట్లాడుతుంటే సర్పంచులు లేక ఎన్ని రోజులైంది, ఊళ్ళో సర్పంచ్ ఉంటే సర్పంచ్లనే ఎన్నికలు పెట్టకపోతే, ఎంపీటీసీ ఉంటుండే, సర్పంచ్ ఉంటుండే, వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, సింగిల్ విండో చైర్మన్ లేడు, అదేవిధంగా ఎంపీటీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు, జెడ్పీటీసీ లేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేరు, ఎవ్వరూ లేరు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఎమ్మెల్యేలు కూడా లేకుండా చేస్తుండే, ఆయన ఒకడే ఉంటుండే. కానీ అది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ అయినా కాబట్టి ఎమ్మెల్యేలు భరిస్తున్నారు. ఇప్పటికి ఎన్నికలు పెట్టాలంటే సాకు చెప్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా
ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా అది వార్డు మెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు. ఈరోజు మా అక్క చెల్లెలకు 2,500 ఇస్తున్నారు కదా, ఈరోజు 55,000 బాకీ వాళ్ళకు 55,000 ఇచ్చే మా అక్క చెల్లెలను ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీలు. మా పెద్ద మనుషులందరికీ కూడా కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ అయితే 44,000 రావాలి ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ 44,000 ఇచ్చినాకనే పెద్దమ్మలకు వృద్ధులకు అందరికి కూడా ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీలు. అట్లే రుణమాఫీ 2 లక్షలు అన్నారు, రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ రుణమాఫీ డబ్బులు ఇచ్చినాకనే ఓటు అడగనికి రావాలి. తులం బంగారం బాకీ, తులం బంగారం ఇచ్చినాకనే ఓటు అడగనికి రావాలి. స్కూటీ బాకీ, మా పిల్లలకి స్కూటీ ఇచ్చినాకనే ఓటు అడగనికి రావాలి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. రైతు భరోసా 15,000 ఇస్తున్నారు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈరోజు 70,000 బాకీ 2 సార్లు ఎగ్గొట్టినారు. మరి అవన్నీ ఇచ్చే ఈరోజు ఎలక్షన్